హాయ్ అండి, వెల్కమ్ టు స్వయం పాకం. ఈరోజు రెసిపీ వచ్చేసి స్టఫ్డ్ మసాలా గుంత పొంగనాలండి. దీని ప్రాసెస్ విధానం వచ్చి చూద్దాం. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. 1 పావు టీ స్పూన్ జీలకర్ర, 1 పావు టీ స్పూన్ ఆవాలు, కొంచెం ఇంగువ వేసుకోవాలండి. అలాగే సన్నగా కట్ చేసుకున్న 1 పచ్చిమిర్చి, 1 ఇంచు అల్లాన్ని బాగా తురుముకునేది వేసుకోవాలండి. ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అలాగే 4-5 ఆకుల కరివేపాకు తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలండి. ఇవి ఒక 30 సెకండ్స్ ఫ్రై చేసుకోవాలి. అలాగే 1 మీడియం సైజు ఉల్లిపాయని తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. 1 నిమిషం పాటు ఉల్లిపాయ వేగితే సరిపోతుంది. ఉల్లిపాయ 1 నిమిషం తర్వాత వేగిన తర్వాత పావు టీ స్పూన్ ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ కారం వేసుకొని మసాలా అంతా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు 2 పెద్ద సైజు బంగాళదుంపలను ఉడికించి స్మాష్ చేసుకొని తీసుకోవాలండి. ఈ బంగాళదుంపలు వేసుకొని బాగా మసాలా అంతా పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు బంగాళదుంపలని ఈ విధంగా చూపిస్తున్నట్టు బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ అయిపోయింది కదండి. ఇది స్టవ్ ఆఫ్ చేసి బంగాళం ముద్దంతా చల్లార్చాలండి. ఇలాగ చల్లారినాక చిన్న చిన్న బాల్గా వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న చిన్న బాల్గా చేసుకొని పక్కన ఉంచుకోవాలండి. ఈ విధంగా అన్ని బాళ్ళు ఇలా పక్కన పెట్టుకొని చుట్టుకొని పక్కన ఉంచుకోవాలండి. ఇప్పుడు గుంత పొంగనాల కోసం నేను దోసపిండిని తీసుకుంటున్నానండి. దోసపిండి ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. మీరు ఇక్కడ ఇడ్లీ పిండినైనా తీసుకోవచ్చండి. ఇప్పుడు స్టవ్ మీద గుంత పొంగనాల ప్యాన్ పెట్టుకొని వేడి చేసుకోవాలండి. అన్ని గుంతల్లో కొంచెం కొంచెం ఆయిల్ ఫిల్ చేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేడెక్కినాక దోసపిండిని సగం వరకే వేయాలండి అన్ని గుంతల్లోనే. ఈ విధంగా అన్ని గుంతల్లో దోసపిండి సగం వరకు వేసిన తర్వాత ఇప్పుడు మసాలా స్టఫింగ్ కోసం బాల్స్ని వేసుకోవాలండి. ఇలా బాల్స్ వేసి ఇలా వేలుతో ఇలా నొక్క పెడితే లోపలికి వెళ్తాయండి. ఇప్పుడు పైన దోసపిండిని ఫిల్ చేసుకోవాలండి. అన్నిటినీ ఈ విధంగానే దోసపిండితోని పైన అంతా కవర్ చేసుకోవాలి. కవర్ చేసుకున్నాక కొద్దిగా పైన ఆయిల్ వేసుకోవాలండి. ఇవి సిమ్లోనే వేయించుకోవాలండి. హై ఫ్లేమ్ అయితే లోపల స్టఫ్ అంతా ఉడకదు. సిమ్లో అయితే లోపల దాకా బాగా ఉడుకుతుంది. ఇప్పుడు 5-8 నిమిషాల వరకు ఇవి వేయించుకోవాలండి. చూడండి, నాకు 8 మినిట్స్ తర్వాత ఇలా చూస్తే చక్కగా గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి. ఈ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు రెండో వైపు ఇలా టర్న్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచితే సరిపోతుందండి. ఇలా లిడ్ పెట్టుకొని 2 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే చక్కగా పొంగనాలన్నీ కాలిపోయి ఉంటాయండి. ఒక ప్లేట్లోకి తీసుకోవడమేనండి. చూడండి, ఇవి బ్రేక్ఫాస్ట్లోకైనా ఈవినింగ్ స్నాక్లోకైనా బాగుంటాయండి. మసాలా స్టఫ్డ్ గుంత పొంగనాలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.